బుల్లెట్ చేతిలో దెబ్బలు తిని హాస్పిటల్లో అడ్మిట్ అయిన మచ్చా మోహన్ ని చూడడానికి వెళ్తాడు కేదార్. మచ్చా మోహన్ అతన్ని చూసి భయపడాల్సింది పోయి చిన్నగా నవ్వుతాడు. అన్నా, నువ్వెప్పుడొచ్చావు అని నీరసంగా అడిగాడు మచ్చా మోహన్. నువ్వెంత పెద్ద తప్పు చేశావో తెలుసా అని ప్రశాంతంగా అడిగాడు కేదార్. అతని వాయిస్ లో కాని కళ్ళల్లో కాని ఎటువంటి కోపమూ లేదు. నేను చేసింది తప్పే అని నాకు తెలుసు. నేను దాని గురించి పశ్చాత్తాపపడట్లేదు అని సమాధానమిచ్చాడు మచ్చా మోహన్. ఈ మధ్య నీకు జ్ఞానం మరీ ఎక్కువైపోయింది, అందుకే కళ్ళు నెత్తికెక్కాయి. నీలాంటి వాడు బ్రతకడం దండగా అంటూ నెమ్మదిగా తన పాకెట్లోంచి చిన్న పిస్తోల్ ని బయటకు తీసి దాన్ని హ్యాండ్ కర్చీప్ తో తుడవడం మొదలుపెట్టాడు కేదార్. అయినా సరే మచ్చా మోహన్ మాత్రం కేదార్ వైపు ప్రశాంతంగానే చూస్తూ ఉన్నాడు. హోటల్లో గొడవ జరిగినప్పుడే ఇలాంటి పరిణామాలు అన్నింటినీ తను ఎదుర్కోవాల్సి ఉంటుందని మోహన్ ముందుగానే ఊహించాడు. కళ్ళల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా మొహంపై చిరునవ్వుతో తన వైపే చూస్తూ ఉన్న మచ్చా మోహన్ ని చూసి కళ్ళు చిట్లించిన కేదార్, చంపేయమంటావా అని సీరియస్ గా అడిగాడు. ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడింది నువ్వే అన్నా, కాబట్టి ఆ డెసిషన్ నీకే వదిలేస్తున్నాను. నువ్వు నన్ను ఏం చేసినా నాకిష్టమే అని చిన్నగా చెప్పి గట్టిగా ఊపిరి పీల్చుకొని, నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే మురారి పవర్ ని తక్కువ అంచనా వేయడం, అందుకే ఇంత జరిగింది అని నిట్టూరుస్తూ అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే అంటూ నిట్టూర్చాడు కేదార్. అతను మోహన్ వైపు జాలిగా చూస్తూ, నిన్ను కాపాడిన చేతులతోనే నేను నీ ప్రాణాలు తీయలేను, ఆ విషయం నీకు బాగా తెలుసు కదా అని బాధగా అన్నాడు. నాకు తెలుసు అన్నా, అందుకే నిన్న సాగర్ కూడా నన్ను చంపకుండా ఆ పనిని నీకే వదిలిపెట్టాడు. నేను నీకు నమ్మక ద్రోహం చేశానని అతను తెలియజేయాలనుకున్నాడు. అంతేకాదు, ఇప్పుడు నువ్వు నన్ను చంపకుండా వదిలేశావు అంటే సాగర్కి ఏం సమాధానం చెప్తావ్? నువ్వు అతనికి ఎంత నమ్మకంగా పనిచేయగలవో కూడా టెస్టు చేయాలనుకున్నాడు అని సాగర్ మనసును చదివినట్టుగా కేదార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు మచ్చా మోహన్. అతను చెప్పిన మాటల్లో ఏమాత్రం అబద్ధం లేదు. ముందు రోజు రాత్రి గొడవ జరిగిన సమయంలో మచ్చా మోహన్ తనపై గన్ గురిపెట్టడం చూసిన సాగర్ కి అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు. రాజేష్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు అంత ఈజీగా ఎలా మోసపోయారో అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ విషయం తన వరకు వచ్చేసరికి సాగర్ కి మనుషుల మీద ఉన్న నమ్మకమే పోయింది. నిజంగా తన వాళ్ళెవరో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే కేదార్ కి ఇంత కఠినమైన పరీక్ష పెట్టాడు. ఆ హాస్పిటల్ రూమ్ లో కొన్ని క్షణాల పాటు ఉన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ, నువ్వు ఆక్రమించుకున్న మురారి ల్యాండ్ నీకు అంత ముఖ్యమైనదా అని నిట్టూరుస్తూ అడిగాడు కేదార్. హైదరాబాద్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి సాగర్ నాకు ఛాన్స్ ఇస్తానన్నాడు. తనే హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న ఆస్తులన్నీ ఆక్రమించుకోమని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిటర్న్ చేయమని చెప్తుంది కూడా సాగరే. ఏంటది అని ఆవేశంగా ఊపిరి పీలుస్తూ అతను పూటకు ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను ఏమైనా వాడి కుక్కని అనుకుంటున్నారా? బిస్కెట్ ముక్క పడేయగానే తోక ఊపుకుంటూ వాడు చెప్పిందల్లా చేయడానికి అని పళ్ళు నూరుతూ ప్రశ్నించాడు మచ్చా మోహన్. కేదార్కి మోహన్ బాధ అర్థమైంది. దాంతో అతని పక్కనే కూర్చున్నాడు. ఆ తర్వాత అతని కళ్ళలోకి చూస్తూ, సాగర్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఏ నిర్ణయమైనా అతను బాగా ఆలోచించే తీసుకుంటాడు. దాన్ని నువ్వు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. మురారికి ల్యాండ్ తిరిగిచ్చేయమని కూడా నీ మంచి కోసమే చెప్పి ఉంటాడని నాకనిపిస్తుంది అని వివరించాడు. అంతలోనే మళ్ళీ తన చేతిలో ఉన్న గన్ని మచ్చా మోహన్ తలపై గురిపెట్టాడు. అన్నా, నేను ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసేశాను. ప్లీజ్ నన్ను త్వరగా చంపేయండి. మీకు కూడా బయట చాలా పనులు ఉంటాయి. నా వల్ల సాగర్ దృష్టిలో మీరు చెడ్డవారు అవడం నాకిష్టం లేదు అని చెప్పి మచ్చా మోహన్ నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలో సముద్రంలోని అలలాగా తన మనసులో జ్ఞాపకాలు చెలరేగాయి. చిన్నప్పుడు తను వీధిలో తిరుగుతూ తినడానికి ఏమైనా దొరుకుతుందా అని నీళ్లతో నిండిన కళ్ళు వెతకడం దగ్గర మొదలై, టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న రౌడీ షీటర్ గా మారి ఇతరుల నుండి డబ్బు లాక్కోవడం, ఆ తర్వాత కేదార్ని కలవడం, ఒకానొక టైంలో హైదరాబాద్ లో టాప్ 1 పొజిషన్ కి రావడం, అన్నీ తన కళ్ళ ఎదురుకుండా కదలాడుతూ ఉంటే అతనికి తెలియకుండానే అతని కళ్ళ నుండి నీళ్లు దారలాగా కారుతూ ఉన్నాయి. ఎంతసేపటికి అతనికి ఎటువంటి బాధ కలగకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు మచ్చా మోహన్. అప్పుడు వణుకుతున్న చేతులతో గన్ పట్టుకొని ఉన్న కేదార్ని చూశాడు. మురారితో గొడవ పడద్దు అని నీకు ముందుగానే చెప్పాను. నా మాట వింటే ఏం పోతుంది? ఆ ల్యాండ్ కాకపోతే నా దగ్గర ఉన్నదంతా నీకే ఇచ్చేవాడిని. నిన్ను కాపాడడానికి నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. నేను చేసిన దానికి ఈ రకంగా రుణం తీర్చుకుంటావని
అస్సలు ఊహించలేదు. నువ్వు నిజంగా ఒక స్టూపిడ్వి. ఈ రోజు నుంచి ఇక ఈ భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరు నిన్ను మచ్చా మోహన్ అని పిలవరు అని తన్నుకొస్తున్న బాధను కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు కేదార్. అతని మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు మచ్చా మోహన్. అప్పుడు కంటి నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, నిన్ను హైదరాబాద్ సిటీ నుండి సేఫ్ గా తీసుకువెళ్లిపోవడానికి కొంతమంది మనుషులని అరేంజ్ చేశాను. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ తిరిగి ఈ సిటీలో అడుగు పెట్టకు అని చెప్పి తన చేతిలో ఉన్న గన్ని అక్కడ బెడ్ పై విసిరేసి పక్కనే ఉన్న టేబుల్ ని బలంగా తన్నాడు. ఆ తర్వాత ఒకసారి మచ్చా మోహన్ వైపు జాలిగా చూసి విసురుగా ఆ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయాడు. అతని ప్రవర్తన మచ్చా మోహన్ ని షాక్ కి గురి చేసింది. అతను చిన్నపిల్లాడిలాగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గత 20 ఏళ్లుగా తన మనసులో దాచుకున్న బాధంతా ఏడుపు రూపంలో తన్నుకు వస్తూ ఉంటే అతని గొంతు ఆ హాస్పిటల్ మొత్తం ప్రతిధ్వనించింది. మరోవైపు హైదరాబాద్ సిటీలో సామాన్య ప్రజల కంటికి కనిపించని ఒక బ్యారియర్ ని క్రియేట్ చేశారు. కల్టివేషన్ చెయ్యని వాళ్ళు ఎవరైనా ఆ ప్రదేశాన్ని చూస్తారంటే అది వాళ్ళకి నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కల్టివేటర్స్ కి మాత్రం అది భీకర పోరాటం జరిగే యుద్ధ భూమిలాగా కనిపిస్తుంది. సాగర్ అక్కడ నిర్మించి ఉన్న బ్యారియర్ పక్కన నుంచోని దూరంగా జరుగుతున్న యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. మనుషుల యొక్క ఆర్తనాదాలు అతని చెవులు దద్దరిల్లేలాగా చేస్తున్నాయి. మనుషులకి మైళ్ళకి మధ్య పోరాటం మొదలై 3 గంటలైంది. కానీ ఇరువైపుల నుండి కేవలం బలహీనులు మాత్రమే ఇప్పటి వరకు యుద్ధంలో పాల్గొన్నారు. ఇరు వర్గాల శక్తివంతులు దూరం నుండి యుద్ధాన్ని గమనిస్తూ ప్రత్యర్థుల శక్తిని అంచనా వేసే ప్రయత్నంలో పడ్డారు. అక్కడ ఉన్నవాళ్లు ఎవరు నిజమైన మైలు కాదు. భూమి నుండి మనం మైలని వెళ్లగొట్టినప్పుడు వాళ్ళకి సేవకులుగా పనిచేసిన మానవులే. వాళ్లలో కొంతమంది మైలకి మానవులకి జన్మించిన వారు కూడా ఉన్నారు. సామాన్య మానవుల కంటే కాస్త పొడుగు ఉంటారు తప్పితే వాళ్లలో చెప్పుకోదగ్గ ప్రత్యేకమైన శక్తులు ఏవి ఉండవు. పవర్ ని పెంచుకోవడానికి వాళ్లు కూడా మనలా కల్టివేషన్ చేయాల్సిందే అని సాగర్ కి చిన్నగా చెప్పాడు కశ్యప్. యుద్ధం మొదలైనప్పటి నుండి సాగర్ అక్కడ అదే పొజిషన్ లో నుంచున్నాడు. తనకన్నా చిన్నవాళ్లు తన కళ్ల ముందే ప్రాణాలు వదిలేస్తూ ఉంటే అతని మనసు చలించిపోయింది. దాంతో కశ్యప్ చెప్పిన మాటలపై అతను పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళందరూ చనిపోతారానా? యుద్ధంలో ఇలాంటివన్నీ సహజం. ఈ భూమిని కాపాడడానికి వాళ్ళు తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. వీరమరణం పొందుతున్న వాళ్ళని చూసి మనం కంటతడి పెట్టకూడదు. కేవలం స్ఫూర్తిని మాత్రమే పొందాలి అని సాగర్ మనసును అర్థం చేసుకున్న కశ్యప్ ప్రశాంతంగా చెప్పాడు. మైలు, ఇదంతా వాళ్ళ వల్లే జరుగుతుంది. వాళ్ళలో ఏ ఒక్కడిని వదిలిపెట్టను అని పిడికిలి బిగిస్తూ అన్నాడు సాగర్. ఇది కేవలం మైల వల్ల జరుగుతున్న యుద్ధం కాదు అని తన చేతులు వెనక్కి పెట్టుకుంటూ మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు కశ్యప్. అప్పటి వరకు యుద్ధ భూమి నుండి చూపు తిప్పని సాగర్ అతని మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయి అయోమయంగా కశ్యప్ కళ్ళలోకి చూశాడు. నేను దీని గురించి పాత రికార్డ్స్ అన్ని తిరగేశాను. ఎన్నో గ్రంథాలు చదివాను. రీసెర్చ్ అంతా చేసిన తర్వాత చివరికి నాకు అర్థమైన విషయం ఏంటంటే గత 10 లక్షల సంవత్సరాల నుండి 3 గ్రహాల మధ్య ఏదో రూపంలో యుద్ధం నెలకొంటూనే ఉంది. దాన్ని అరికట్టడానికి మన పూర్వీకులందరూ తమ జీవితాలను దారపోసి మన భూమి చుట్టూ ఒక సీల్ ఏర్పాటు చేశారు. ఈ భూమి మీద మనుషులు శక్తివంతులుగా లేని సమయంలో మైలే మన గ్రహాన్ని రక్షించారు అని వివరించాడు కశ్యప్. అతని మాటలు విన్న సాగర్ షాక్ లో ఉండిపోయాడు. రెప్ప కూడా వేయకుండా తీక్షణంగా కశ్యప్ నే చూస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు ఇప్పటి వరకు టాప్ సీక్రెట్ గా ఉన్నాయి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరు ఇలాంటి వాటిని నమ్మరు. అలా ఈ విషయాలన్నీ ఎప్పుడో చరిత్రలో తుడిచిపెట్టుకుపోయాయి. ఇక 3 గ్రహాలలో కూడా మన భూగ్రహమే బలహీనమైనది. ఇంతకుముందు యుద్ధాలు జరిగే సమయంలో ఎంతో కష్టపడి మైలు మనం ఉంటున్న ఈ భూమిని కాపాడారు. కాని వాళ్ళందరూ గాయాల పాలై అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో మన మనుషులు వాళ్ళను ఇక్కడి నుండి వెళ్లగొట్టారు అని ఒక్కొక్క విషయాన్ని పూస్తగుచ్చినట్టు సాగర్కి చెప్పడం మొదలుపెట్టాడు కశ్యప్. మీరు ఏం చెప్తున్నారు? నాకర్థం కావట్లేదు అని తడబడుతూ అన్నాడు సాగర్. అప్పటికే తనకు తెలియని ఎన్నో విషయాలని కశ్యప్ ఒక్కసారిగా బయటపెట్టాడు. వాటన్నింటినీ యాక్సెప్ట్ చేసుకోవడానికి సాగర్కి చాలా కష్టంగా ఉంది. మనల్ని కాపాడ్డానికి మైలు ఒకప్పుడు ఎంతో కోల్పోయారు. వాళ్ళలో సగం మంది భూమిపై నుండి తుడిచిపెట్టుకుపోయారు. అలాంటిది మనం వాళ్ళని ఇక్కడి నుండి వెళ్లగొట్టాం. తిరిగి బలవంతులైన తర్వాత సీల్ ని బ్రేక్ చేసి మరి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి అని సాగర్ భుజం తడుతూ అన్నాడు కశ్యప్. అదంతా విన్న సాగర్ మనసులో ఎన్నో సందేహాలు తలెత్తాయి. అతను మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అతని నోట నుండి మాట బయటకి రావట్లేదు. ఎట్టకేలకు అతనికి అర్థమైన విషయం ఒకటే. ప్రస్తుతం మైలకంటూ ఒక గ్రహం లేదు. వాళ్ళు తమ స్థావరాలు ఏర్పరచుకోవడానికి ఇలా భూమిపై దాడి చేస్తున్నారు.
నిజానికి మనుషులు చేసిన దాంట్లో తప్పు ఉంది అని సాగర్కి అనిపించినా వాళ్ళు కూడా స్వతంత్రం కోసమే మైళ్ళని ఈ భూమి నుండి వెళ్ళగొట్టారని, తమ పూర్వీకులు తనకు అందించిన స్వాతంత్రాన్ని ఎలాగైనా కాపాడి భవిష్యత్తు తరాలకి అందించాలని నిర్ణయించుకున్నాడు సాగర్. ఒకదాని తర్వాత ఒక సందేహం అతన్ని విసిగిస్తూ ఉంటే ఎలా అడగాలో తెలియక తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఏ క్షణంలో అయినా తన తల పగిలిపోతుందేమో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాడు సాగర్. అసలు మీరు ఇదంతా నాకెందుకు చెప్పారు అని తన మనసుని అదుపు చేసుకుంటూ అడిగాడు సాగర్. ఎందుకంటే మైలను తరిమి కొట్టడంలో నువ్వు మాత్రమే మాకు సహాయపడగలవని మీ మాస్టర్ నాకు చెప్పారు అని నిదానంగా చెప్పిన కశ్యప్ చిన్నగా నిట్టూరుస్తూ, కాకపోతే ఇప్పటి వరకు నీలో నేను ఆ యాంగిల్ ని చూడలేదు. ఆయన చెప్పిన మాటలు నమ్మాలో లేదో కూడా నాకు తెలియట్లేదు అని అన్నాడు. దాంతో తల పైకెత్తి చూసిన సాగర్ కశ్యప్ కళ్ళలోని బాధను గుర్తించాడు. నా మాస్టరా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగాడు సాగర్. అప్పుడే అలయన్స్ చక్రవర్తి తన మాస్టర్ అన్న సంగతి కశ్యప్ కి తెలుసన్న విషయం సాగర్ కి అర్థమైంది. అదే కాక అతను మైలు సీల్ ని బ్రేక్ చేస్తున్నారన్న విషయం సాగర్ తో ఎప్పుడో చర్చించాడు. అలాంటిది సమయానికి ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలీదు. సాగర్ అలయన్స్ చక్రవర్తి గురించి తీక్షణంగా ఆలోచిస్తూ ఉండగా, నువ్వు కొన్ని విషయాల గురించి ఆలోచించకపోవడమే మంచిది. నేను చెప్పాలనుకుంది ఇంకా పూర్తవలేదు. నువ్వు మైలకి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు. ఇప్పటి వరకు నువ్వు సాధించిన వాటిని బట్టి నీ శరీరంలో దివ్యశక్తి ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు దాన్ని మరింత పెంపొందించుకోవాలి. అప్పుడే యుద్ధంలో పాల్గొనగలవు. అయినా సరే నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా అని ప్రశ్నించాడు కశ్యప్. అది విన్న సాగర్ ఆలోచనలో పడ్డాడు. కశ్యప్ అడిగిన ప్రశ్నకు సాగర్ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాడు? అలయన్స్ చక్రవర్తి ఎక్కడున్నాడు? మైలను ఎదిరించడానికి అతను ఇంకా ఎందుకని రాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.